చెప్పండి, అందరు చెప్పండి. ప్రభువా నా చెయ్యి నువ్వు పట్టుకో. ఒకసారి అందరి చేతులు ఎత్తి చెప్పండి, ప్రభువా నా చెయ్యి నువ్వు పట్టుకో, నన్ను విడిచిపెట్టవద్దు, నన్ను విడిచిపెట్టవద్దు. కనుక లార్డ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడో నువ్వు రుచి చూస్తేనే తెలుస్తావు. నువ్వు రుచి చూస్తే పట్టుకుంటే వదలడు ఆయన. కనుక ఎవరు చిన్న బిడ్డ అవ్వచ్చు, పెద్దోడు అవ్వచ్చు, మన ప్రార్థనపూర్వకంగా ఈ పాట పాడి మనం ఫ్యామిలీ ప్రేయర్లో వెళ్దాం. పాడదాం అందరు కలిసి. ఎంతమందికి పాడదాం అనిపిస్తుంది చెప్పండి. ఎంతమందికి ఇష్టం చెప్పండి. వద్దా? పెద్దోళ్ళకి ఇష్టం లేదా? నిజంగా చెప్పండి. నిజంగా మా ప్రేమకి ఎత్తింది, నాకు చాలా సంతోషం. రైట్, ఒకసారి పాడదాం. కనుక నువ్వెవరైనా సరే నీ చేయి ప్రభు విడిచిపెట్టాడు. హూ ఎవర్ యు ఆర్, నువ్వు టీచర్ అవ్వచ్చు, నువ్వు ఇక్కడ ఏ పని చేసినా కూడా ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు అనుకుంటున్నావు. నీకున్న పరిస్థితిని బట్టి ప్రభు నా చెయ్యి విడిచిపెట్టేశారు అనుకుంటా. సేవ చేసే సేవకులే అనుకుంటున్నారు ప్రభు నా చెయ్యి. కనుక లార్డ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడు, నీ చెయ్యి విడిచిపెట్టలేదు. నీ చెయ్యి మళ్ళీ ఆయన ఏం చేసుకుంటున్నాడు? పట్టుకుంటున్నారు. అదే ప్రార్థన పూర్వకంగా ఇంకోసారి పాడదామా? పాడదాం. రైట్, 1 2 3 స్టార్ట్. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. మళ్ళీ చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో. లోక సంద్రము నా పైకి ఎగసిన విశ్వాస నామలో కలవరమే రేగిన. లోక సంద్రము నా పైకి ఎగసిన విశ్వాస నామలో కలవరమే రేగిన. నిలువగలనా ఒక నిమిషమైన పడలి, నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు విడచిన, యేసు విడచిన. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, జారిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. కుంగిన వేళ నాకు నీవేగా, నన్ను ధైర్యపరచు, తోడు నీవేగా. కుంగిన వేళ నాకు నీవేగా, నన్ను ధైర్యపరచు, నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, జీవితాంతము, జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, థ్యాంక్ యూ అన్నారండి సాగర్. ఇప్పుడు ఎవరన్నా అన్న సాగర్ అన్న వచ్చి ప్రార్థన చేశాక
ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, నీ కొందరములు స్తోత్రదాస్తులు చెల్లించుకుంటున్నాం. నేనైనా వీబెస్ రెండో దిన ఉదయకాలము నుండి ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి, చేసిన సహాయతను బట్టి ప్రభువా, బిడ్డలకు అనుగ్రహించినటువంటి నీ ప్రత్యేకమైన వాక్యములన్నింటి బట్టి నీ కొందమ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినం ముగింపుగా కుటుంబ ప్రార్థన కలిగి ఉంటుండగా మీ సహాయతను అనుగ్రహించండి. మీ దాసుని అభిషేకించుకోనండి. నీ బిడ్డలకు ఏదో అవసరమో వాటిని అనుగ్రహించి రాబోయే దినాల కొరకు కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల కాపుదల రేపటి కలిగిన 3 దినాల పచ్చరి కూడా ప్రభా, నీ అధికమైన కృప దయచేసి నడిపిస్తున్నామని కృపగా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అన్న సౌండ్ పెట్టు, సౌండ్ కొంచెం. ఏం ప్రార్థన ఈ ప్రార్థన? ఫ్యామిలీ ప్రేయర్ కదా. పోయిన ఉదయకాలము మనం ఏం చదువుకున్నామండి పిల్లలు? 1 తిమోతి 3వ అధ్యాయం కదా. 4వ అధ్యాయం చదువుకుందాం. మార్చి చదువుదాం. ఎవరైతే బైబిల్ ఉన్న వాళ్ళు ఉన్నాయో ఆ బైబిల్ ఉన్నవారు తెరచి బిగ్గరగా స్పష్టంగా చదవండి. ఎవరు మాట్లాడకూడదు. మీ దగ్గర బైబిల్ లేవు చిన్న బిడ్డలు, మీరేం చేయాలా? అంకులోళ్ళు అంటే అన్న వాళ్ళు అక్క వాళ్ళు చదువుతూ ఉంటారు కాబట్టి మీరు వినాలా, సరేనా? రైట్. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలేందును చదవండి 2వ వచనం. దయముల బోధేందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం నిషేధించుచు సత్యం విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాసులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిడల ఏదియో నిషేధింపతగినది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించచ్చు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారచ్చు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఇందువు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పుడు జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. పెద్దల హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండుము. వీలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకొందు. ప్రభు ఈ లేఖన భాగము మన వినికిడిలో దీవించి మనతో మాట్లాడును గాక. ఈ భాగంలో మొట్టమొదట వచనాలలో కొందరు గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎవరయ్యా వారు అనంటే దేవుని నమ్ముకొని, నా వెనకాల పలకండి, విశ్వాస భ్రష్టులైన వారు అంటే అర్థమైందంటే ఎందుకు పనికి రాకుండా పోయినారు అని అర్థం. ఇక్కడ ఎందుకు అలాగ అయిపోయినారు అనేటువంటిది చెప్తున్నాడు. ఎందుకు వారు అలాగ అయిపోయినారు అని అంటే
వారు కొన్నిటి మీద లక్ష్యం ఉంచినారంట. ఏం చేసిన లక్ష్యం అంటే అర్థం ఏంటి? దాని మీద దృష్టి, దాని మీద గురి ఉంచినారంట. దేని మీద లక్ష్యం ఉంచినారు అని అంటే, ఒకటేమన్నాడు, మోసపరచు ఆత్మల యందు. ఏం చెప్పండి? ఇక్కడ ఆత్మ అనే మాట ఇంత మంచి మాట కదా, దేవుని ఆత్మ, మానవాత్మ అట్లా ఉన్నది, దైవాత్మలు అవి కూడా ఉన్నాయి అనుకోండి. అది మొత్తానికి ఎంత మంచి మాట. అయితే ఏ ఆత్మ అంటే చెప్పండి? మోసపరిచేటువంటి ఆత్మ. తర్వాత ఇంకేమంటున్నాడు? బోధ. బోధ అనేది కూడా మంచిదే. అది ఏ బోధ అంట? దయ్యముల బోధ. అంటే దయ్యాలు బోధ చేస్తాయా అంటే అర్థం ఏంటి? దయ్యాలు పట్టిన వాళ్ళు చేసే బోధే దయ్యముల బోధ అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తూ ఉందంటే, ఎందుకు పనికి రాకుండా పోయినారంటే, వారు దేని మీద మనసు ఉంచినారనంటే, కాబట్టి మోసపరిచే ఆత్మ, దయ్యాల బోధ. కానీ ఇక మోసపరిచే ఆత్మ, దయ్యాల బోధ మీద ఎందుకు వారు మనసు ఉంచినారు అనంటే, దానికి ముందే అన్నాడు, ఏమన్నాడు? కొందరు అబద్ధికుల వేషధారణ అని అంటున్నాడు. అంటే కొంతమంది అలా ఉన్నారంట. కానీ వాళ్ళు ఎందుకు అలాగ అయిపోయినారంటే, అబద్ధికులుగా అయిపోయినారంట. అబద్ధికులు తర్వాత ఇంకేం చెప్పండి? మరి అబద్ధికులు అయినప్పుడు మరి వాళ్ళు అబద్ధాలు ఆడుతున్న సంగతి తెలీదా? అట్లా అబద్ధాలు ఆడకూడదని తెలీదా? అందుకు తర్వాత అన్నాడు, ఏమన్నాడు? వేషధారణ. ఏమన్నాడు చెప్పండి? అంటే అర్థం ఏంటి? తప్పులు చేస్తా, అబద్ధాలు ఆడతా, ఏమి ఆడనట్టు కానీ, ఏమీ తెలియనట్టు కానీ, ఎంతో భక్తిగా ఉండేవారు. వారి గురి దేవుని మీద నుండి వేటి మీద వెళ్ళిపోయి చివరికి ఏమైపోతారని చెప్పండి? వాళ్ళు పనికి రాకుండా అవుతారు అని అన్నాడు. కాబట్టి అందుకని వారి గురించి ఎందుకు అలాగ అయ్యారంటే, అలాగ అబద్ధికులు ఎందుకు అయ్యారంటే, 2-3 వచ్చింది చదవండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి. అంటే మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? మనస్సు అనే సాక్షి. ఏం చెప్పండి? మనస్సు అనే, మనందరికీ కూడా దేవుడు ఏం పెట్టినాడు? మనస్సు పెట్టినాడు. ఆ మనస్సు ఏం చేస్తుంది చెప్పండి? సాక్ష్యం చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, మన మనసు మనకు చెప్పిద్ది అనమాట. ఏమనంటే, బిడ్డ నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పిద్ది, అమ్మా నువ్వు ఇలాగ ఉండాలి అని చెప్పిద్ది. ఎవరు చెప్తారు అట్లాగా? మన మనసు చెప్పిద్ది. దేవుని నమ్ముకున్న వాళ్ళ మనసు చెప్పిద్ది. ఎందుకు అలా చెప్పిద్ది అనంటే, కాబట్టి దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం ద్వారా మన మనసుకి అలా అనిపిస్తుంది అనమాట. అయ్యో నేను ఉండకూడదు కదా అనిపిస్తుంది, ఇలా ఉండాలి కదా అనిపిస్తుంది. అర్థమవుతుంది. అప్పుడు మన మనసు చెప్పిద్ది వాక్యం విన్నప్పుడు, నిజమే కదా నువ్వు ఇట్లా లేవు కదా అని చెప్తుంది, ఇలా ఉండాలి కదా అని చెప్పేది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అలాగా దేవుని వాక్యం విన్నప్పుడు ఆ మనసుకు నొప్పి కలిగినప్పుడు ఏం చేస్తారంటే లెక్క చేయకుండా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇట్లా కొట్టినామనుకోండి, ఏం కలిగిద్ది? పిల్లలకి దెబ్బ కొడితే సురుకు కలుగుతుంది కదా. సురుకు కలిగితే ఏం చేస్తారు? ఏమైతే చేయకుండా పనులు చేస్తారో వాటిని ఏం చేస్తారు? మానుకుంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, సురుకు తగిలినా కూడా మార్చుకోవటం వల్ల దేవుడు మాత్రము మళ్ళీ చెప్తూనే ఉన్నాడు. కాబట్టి అయినా మళ్ళీ మార్చుకోకపోవటం వలన అక్కడ ఏమైపోయిందంటే చెప్పండి? వాత పడిపోయింది. ఏం పడిపోయింది? వాత. ఇప్పుడు ఆ వాత మీద మళ్ళా కొట్టినప్పుడు ఏం కలగట్లేదు చెప్పండి? సురుకు అనేది కలగట్లే. అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనకు నొప్పి కలిగినప్పుడు, ఇలా ఉండకూడదని చెప్పినప్పుడు, మన మనసు తప్పు అని చెప్పినప్పుడు సరి చేసుకోకపోతే, అట్లనే అలవాటు అయిపోతే చివరికి ఆ మనసే ఉండదు, నేను తప్పు చేశాననే ఆలోచనే ఉండదు. ఎంత వాక్యం విన్నా వాక్యమేమో శక్తివంతమైందే కానీ దాని ప్రభావం మాత్రం మన జీవితం మీద చూపించదు. సరే, వాళ్ళ సంగతి మనకి ఎందుకులేండి, మనం అట్లా ఉండకుండా ప్రభు మనకు సహాయపడుగాక. వాళ్ళని పక్కన పడేద్దాం. సరే, కింద భాగానికి వస్తే, కానీ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు 2 విషయాలు, తను అనుసరించే విషయాలు చెప్తున్నాడు. 3 విషయాలేమో కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. నేను ఆ వచనాలు మాత్రం చూపిస్తాను. మొట్టమొదటి తిమోతికి ఏం చెప్తున్నాడంటే, తిమోతి నువ్వు భక్తిగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎలా ఉండాలని చెప్తున్నాడు చెప్పండి? పిల్లలారా, ఎట్లా ఉండాలి? మనం యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎట్లుండాలా? క్రైస్తవులుగా కాదు ఉండాల్సింది. ఎలా ఉండాలా? భక్తిగల క్రైస్తవులుగా ఉండాలా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు విశ్వాసులుగా మాత్రమే కాదు ఉండాల్సింది. ఎలా ఉండాలా? భక్తిగల విశ్వాసులుగా ఉండాలా. సేవకులు అనే బోర్డు వేసుకున్న నా బోటివాడు కేవలం సేవకుడుగా మాత్రమే కాదు ఉండాల్సింది. ఎలా ఉండాలి చెప్పండి? భక్తిగల సేవకుడిగా ఉండాలి. ఒక ఆయన గురించి తన భార్య చెప్పింది. ఏమని చెప్పిందని, చాలా అప్పులు పాలైపోయింది, అప్పులు తీర్చుకోలేక మరి పిల్లలను కూడా పట్టుకెళ్ళే సందర్భంలో ఆమె దైవజనుకు వచ్చి ఏం చెప్పిందంటే, నా భర్త
భక్తిగల వాడని నువ్వే ఎరుగుదువు అని సాక్ష్యం ఇచ్చింది. సరే, ఈ భాగం మనం పక్కన పెడితే దేవుని యొక్క ఆశ ఏంటంటే మనము భక్తిగా ఉండాలా. ఈ భక్తిగా ఉండాలంటే ఎట్లా అవుతుంది? ఉన్నపాటనే భక్తి వచ్చేస్తుందా? దాని కొరకు కొన్ని అలవాట్లు చేసుకోవాలా. నేను వాక్యం చూడండి, చదవండి ఆ మాట. ఎవరైనా సీనియర్స్ చదవండి దయచేసి. 7వ వచనం, అపవిత్రములైన విసర్జించి దేవుని యందు భక్తి కలిగి ఉండే విషయంలో నీకు నీవే అలవాటు చేసుకోవాలా, నీకు నీవే ప్రాక్టీస్ చేసుకోవాలా. సాధకము అంటే అర్థమైందంటే ఎక్సర్సైజ్ అన్నమాట. కింద భాగంలో అన్నాడు, ఉదయకాలం చూడండి అందరు రోడ్ల మీద ఉంటారు. నేను కూడా ఈ మధ్య రోడ్డు మీదకి వెళ్తున్నాను. ఏంటంటే వాళ్ళు నడుస్తూ పోతారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, రోజు చేస్తారు. ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? నెలకు ఒకసారి చేస్తారా? సంవత్సరానికి చేస్తారా? ఏం చేస్తారు? రోజు చేస్తారు. అలవాటు అయిపోద్ది అన్నమాట. అట్లాగా బ్రష్ చేసుకునేది ఎన్నిసార్లు చేసుకుంటాము? రోజు. చిన్నప్పుడు అట్లా చేసుకోలేదు, కానీ అది ఇంక మానుకోలేందుకు అలవాటు అయ్యే వరకు దాన్ని అలవాటు చేసుకున్నాం కదా. అట్లాగనే భక్తి విషయంలో నీకు నీవే నాకు నీవే ఏం చేసుకోవాలని చెప్పండి? అలవాటు చేసుకోవాలా. నిద్ర లేకపోతే వెంటనే ఏం అలవాటు చేసుకోవాలా? మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకునేది అలవాటు చేసుకోవాలా. వెంటనే ఏం అలవాటు చేసుకోవాలా? బైబిల్ తెరిచి వాక్యం చదివే అలవాటు చేసుకోవాలా. ఆ తర్వాత ఏం అలవాటు చేసుకోవాలా? బైబిల్ మూసేసి దేవుడిని మనతో ఏం మాట్లాడాడో దాన్ని బట్టి ప్రార్థన చేసుకుని అనేకులు కొరకు ప్రార్థన చేసి కాబట్టి తగినంత సమయము ప్రార్థనలో గడపడానికి అలవాటు చేసుకోవాలా. కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోవాలా. దేవుని ఇంటికి క్రమంగా అన్ని కొడుకులకు వచ్చేది అలవాటు చేసుకోవాలా. ఇది ఎవరో చెబితే వచ్చేది కాదు. నీకు నీవే అభ్యాసం చేసుకునము, నాకు నేనే అభ్యాసం చేసుకునవలెను. కాబట్టి కొంతవరకు ఇతరులు చెప్పడం అనేది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ మనకు మనమే అభ్యాసం చేసుకోవాలా. దేవుని వాక్యంలో ఎప్పుడైతే మనం అలా అభ్యాసం చేసుకుంటామో అది అంటే భూమి మీద ఎక్సర్సైజ్ చేయటం వల్ల బాడీకి ఎట్లుంటుంది? చాలా స్టిఫ్నెస్ వస్తుంది అనమాట, మంచి ఆరోగ్యం ఉంటుంది. కొంతవరకు అది ప్రయోజనం. అది భక్తి విషయంలో చేసుకునే అలవాటు. అది లోకంలో ఉన్నప్పుడు కూడా మనకి ప్రయోజనకరంగా ఉంటుంది, ఎన్నో విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఏముంటుంది చెప్పండి? ఈ భక్తి వల్ల కలిగేటువంటి ప్రయోజనం అక్కడ కూడా మనము పొందుతాం. అందుకనే కాబట్టి ఒక కీర్తనకారుడు అన్నాడు, ఏమన్నాడంటే ఇతనే మనం చెప్పుకున్నట్టుగానే ఆలోచన చేసుకుంటున్నాడు. నేను రోజు లేచి చక్కగా వాక్యం చదువుకుంటే ఎంత బాగుంటుంది, రోజు ప్రార్థన చేసుకుంటే తృప్తిగా ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది, తగినంత సమయము వాక్యం చదువుకుంటే ఎంత బాగుంటుంది, అన్ని కుడికెళ్తే అనేట్టు ఊహించుకుంటుంటే అప్పుడు ఆయనకి ఏమనిపించిందో తెలుసునా? మాట్లాడదు. ఏమనిపించిందో తెలుసా? ఆహా అనిపించింది. ఆహా అనిపించింది, కానీ అట్లా ఉండలేకపోతున్నాడు. ఒకసారి ఉంటున్నాడు, ఒకసారి ఉండలేకపోతున్నాడు. అప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? ఆహా అట్లా అనుకుంటేనే ఇంత బాగుంది, కాబట్టి అది మరి నా ప్రవర్తన, నా అలవాట్లు అట్లా ఎప్పటికీ మానుకోలేనంతగా అలవాటైపోతే ఇంకెంత బాగుంటుంది అని అనుకున్నాడు. అట్లా మానుకోలేనంతగా అలవాటు చేసుకుంటే ఎట్లుంటుంది అనే దానికి కొరకై అప్పుడు తన మనసుకి ఏమనిపించిందంటే ఆహా అనిపించింది. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? అంటే నిజమైన సంతోషం ఏంటంటే ఎప్పుడైనా అబ్బా అని సంతోషం ఎప్పుడు వస్తుందంటే మన ప్రవర్తన భక్తి విషయంలో స్థిరపరచుకున్నప్పుడు. ఒక వచనం చదవండి దీని కొరకై. 119వ కీర్తన, 119వ కీర్తన దయచేసి నేను త్వరగా మళ్ళీ భక్సింగ్ అంకుల్ సాక్ష్యం కూడా ఉంది కదా, ముందుకు వెళ్ళిపోదాం. 119వ కీర్తన దయచేసి చదవండి. 5వ వచనం. ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటున్నాడు. ప్రభు స్తోత్రములు. ప్రభు మన సహాయపడుగాక. మాట్లాడద్దు, జాగ్రత్తగా వినాలి వాక్యం ఇది. ఎలా ఉండాలా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చెప్పండి, మీరు చెప్పండి. భక్తిగా ఉండాలి. ఎలా ఉండాలా? రెండవది ఎలా ఉండాలంటున్నాడంటే కాబట్టి యేసు ప్రభువు నమ్ముకున్న ఎలా ఉండాలి ఇంకో మాట చెప్తున్నాడు. 6వ వచనంలో 4వ అధ్యాయం 1 తిమోతి చివర ఉన్న చూడండి. క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు. కాబట్టి ఒకటేమో భక్తిగా ఉండాలా, రెండవది ఏం చేయాలా? దేవుని కొరకు పరిచర్య చేయాలా. అర్థమవుతుందా? సువార్తలో పాల్గొనాలా, దేవుని మందిరంలో పనుల్లో పాల్గొనాలా. ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో ఏదైనా కోడికలు జరిగితే సంతోషంతో వెళ్ళాలా. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడంటే పరిచర్య అని గురించి చెప్తున్నాడు. ఆ పరిచర్య ఎలాంటి పరిచర్య ఉండాలంటున్నాడు? చదవండి 10వ వచనంలో చివరి మాట. గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడాలా. కానీ పరిచర్య అనేది ఎలా ఉండాలి చెప్పండి?
ప్రయాసపడేంతగా, అంటే అది కూడా దాంట్లో కూడా కంఫర్ట్గా ఆలోచన చేయకూడదు, దాంట్లో కూడా సౌఖ్యాన్ని సుఖాన్ని ఆలోచన చేయకూడదు. ఒకటేమో భక్తిగా ఉండాలా, రెండవది ప్రయాసపడి ప్రభు కొరకు ఏం చేయాలి మనం చెప్పండి, పరిచర్య చేయాలి. ఈ 2 విషయాలు చెప్తున్నాడు. మరొక 3 సంగతులు తను జాగ్రత్త కొరకే చెప్తున్నాడు. ఆ 3 సంగతులు ఏమిటంటే, ఒకటి దాన్ని ఏమంటున్నాడంటే, నా వెనకాల పలకండి, మాదిరిగా ఉండు. రెండవది జాగ్రత్తగా ఉండు. మూడవది అలక్ష్యము చేయవద్దు. ఒకటేమంటున్నాడు, వినాల ఏం చెప్పారు? మొదటిది భలే గుర్తుపెట్టుకున్నారు, అలా చేస్తాను అనుకున్నాను, పొరపాటు పడ్డాను కదా, వెరీ గుడ్. కాబట్టి మాదిరిగా ఉండు. ఏ విషయంలో మాదిరిగా ఉండాలా? దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. ఏమని అన్నాడంటే, ప్రవర్తన, ఇక్కడ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. అంటే అర్థమైందంటే, నేను నడుచుకున్నట్లుగా నేను నడుచుకునే విధానం ఎట్లుండాలంటే, ఆయన కూడా నడుచుకుంటే మేలు పొందేట్టుగా ఉండాలా, ఈయన నడుచుకోవాలా, ఆమె నడుచుకోవాలా, అందరూ నడుచుకోవాలా. కాబట్టి మనం ఏమైనా సరే అనుసరించేటప్పుడు ఏమని ప్రశ్నించుకోవాలంటే, నాలాగా నేను చేసే పనులు ఈ విధంగా మిగతా అందరూ చేయదగునా అనేది చూసుకోవాలా. మనల్ని చూచి ఇట్లా ఉండాలి అనేటట్లుగా మనం ఉండాలా. ఇది ఒకటే మాదిరిగా. రెండవది ఏమని చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. రెండవది ఏమని చెప్పండి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? హెచ్చరించే విషయంలో, బోధించే విషయం. ఇది చాలా బాగుంటుంది. అబ్బా ఎంత బాగుంది, తప్పు చేయొద్దు అనేది భలే బాగుంటుంది. అట్లా చేయండి అని చెప్పేది బాగానే ఉంటుంది. దానికంటే ముందు ఏమంటున్నాడు, ఈ హెచ్చరిక బోధక ముందు ఏమంటున్నాడు చదవండి. నేను వచ్చే వరకు ముందు చదవాలా. ఎందుకు చదవడము? మొదట ఏం చేయాలా? నేను నేర్చుకోవాలా. అది నేను నేర్చుకున్న తర్వాత అసలు ఎందుకు హెచ్చరించాలా? అమ్మ నువ్వు ఇలా చేయకూడదు, అక్క నువ్వు ఇలా చేయకూడదు, అన్న నువ్వు ఇలా చేయకూడదని ఎందుకు చెప్పాలనంటే, నేను నేర్చుకున్న దానిలో నేను అలా చేయకుండా ఉండుట కొరకై, అది నాకు ఉపయోగపడే కొరకై. రెండోది బోధ ఏం చేస్తుంది, ఇలాగ చేయాలి అని నేను ఎందుకు చెప్పాలా? నేను అలాగుండే విషయంలో నేను జాగ్రత్తగా ఉండుట కొరకు నాకు అది ఉపయోగపడుతుంది. కానీ మొట్టమొదటిగా మనం నేర్చుకొని ఇతరులకు చెప్పేది ఎందుకంటే, ఆ విషయంలో మనం తప్పిపోకుండా స్థిరపరచబడ్డ కొరకై. ఇది రెండవ జాగ్రత్త. మూడవది ఏమంటున్నాడు, అలక్ష్యము చేయవద్దు. ఏం చేయొద్దు అంటున్నా చెప్పండి. అంటే అర్థం ఏంటి? అలక్ష్యం చేయొద్దంటే దాని రివర్స్ ఏంటి? లక్ష్యం చేయాలా. దేన్ని లక్ష్యం చేయాలా? నీకు దేవుడు అనుగ్రహించి నీలో ఉంచిన వరము మీద ఏం చేయాలని చెప్పండి, లక్ష్యం చేయాలి. ఎప్పుడైతే భక్తిగా ఉంటామో, ఎప్పుడైతే ప్రయాసపడి పరిచర్య చేస్తామో, ఎప్పుడైతే మూడోది ఏం చూసినాము, మాదిరిగా ఉంటామో, నాలుగవది ఎప్పుడైతే కాబట్టి మనం నేర్చుకొని దాంట్లో స్థిరంగా ఉండే కొరకు ఇతరులకు చెప్పుడు ద్వారా మనం జాగ్రత్తగా ఉంటామో, తర్వాత మరి ఐదవదిగా ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన మరి వరం విషయంలో లక్ష్యం చేస్తామో, ఈ 5 అనుభవం ఏం చేస్తుందంటే చెప్పండి. ఈ 5 అనుభవ విషయం చెప్తూ ఒక మాట అన్నాడు. చదవండి, చివరి 15వ వచనం చివరి భాగం. వీటి అందరూ నామకాలు పలకాల, నిద్రపోయే వాళ్ళు పలకాల, చిన్నపిల్లలు నిద్రపోతున్నారు. చెప్పండి, వీటి ఎందే సాధకము చేసి కొనుము. వీటి ఎందు అనట్లే, ఏమంటున్నాడు? వీటి ఎందే, ఇవే ఉండాలి నీకు, ఇంకా వేరేది ఏది ఉండకూడదు. ఆ సేవకుడు ఎట్లా, ఈ సేవకుడు ఎట్లా, ఆ విశ్వాసం ఎట్లా, ఆ సంఘంలో పరిస్థితి ఎన్ని అవసరంలే నీకు. నాకు ఏం అవసరం? మనకు భక్తిగా ఉండేది అవసరం. ఏం అవసరము? పరిచయం చేసేది అవసరం. ఏం అవసరము? మాదిరికరంగా ఉండేది అవసరం. ఏం అవసరము? జాగ్రత్తగా ఉండేది అవసరం. ఏం అవసరము? వేటి మీద లక్ష్యం పెట్టాలో వాటి మీద లక్ష్యం పెట్టాలి. వీటి మీదే ఉండాలి మన మనసు అంతా కూడా. దానివల్ల ఏమవుతుందంటే తెలిసిన, చదవండి 16వ వచనం. కాబట్టి చదవండి, ఎప్పుడైతే మనం వాటి మీద మనసు ఉంటుందో జాగ్రత్త వస్తుంది. ఎవరి విషయమే జాగ్రత్త వస్తుంది చెప్పండి? మొదట నా విషయమై జాగ్రత్త వస్తుంది. వీటినే తలచి వీటి మీదే గురి కలిగి ఎప్పుడైతే ఉంటానో నేను జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి గమనంలోనికి వస్తాను. తర్వాత ఏమన్నాడు? నేను మొదట నా జాగ్రత్త, దాని తర్వాత నా బోధ వినేటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండటానికి కారణమవుతుంది. నేనే జాగ్రత్తగా లేకపోతే, నేనే ఈ 5 విషయాల మీద నా మనసు లేకపోతే, నేనే అదే వాక్యలో ఏమంటున్నాడు ఇంకా తర్వాత చదవండి, నీవిలాగు చేసి నిన్నును చదవండి. కాబట్టి అంటే అర్థం ఏంటి? మొట్టమొదట ఎవరు కాపాడబడతారు? నేను కాపాడబడతాను.
కానీ దేవుని వాక్యం విని చదివి, కాబట్టి దేవుని పిల్లలు చెప్పుడు ద్వారా, నేను జాగ్రత్త పడడం ద్వారా, ఈ 500 సంగతుల ద్వారా మొట్టమొదట మేలు ఎవరైనా బెనిఫిషియర్ ఉన్నారంటే మొదట నేనే. ఎవరికైనా లాభం కలిగిందంటే ఆ లాభం మొదట నాకే. ఒకవేళ నేను ఈ లాభం పొందితే, ఈ లాభం పొందిన వ్యక్తిగా నా ద్వారా ఇతరులు లాభం పొందడానికి నేను కారకుడిని అవుతాను. ఒకవేళ ఈ విషయాల మీద మనసు లేకపోతే, ఇలాగ నేను లేకపోతే, కాబట్టి నేను నష్టపోతాను. నా నష్టం అనేది నాతో ఆగిపోదు, ఇతరులు నష్టపడటానికి నేను కారకుడును అవుతాను. కానీ ప్రార్థన చేసుకుందాం, ప్రభా కానీ ఈ విషయాల మీదే నా మనసు ఉంటగా చేయి. ఇంక వేరే విషయాల మీద నా మనసు పోకుండా నన్ను భద్రపరచు ప్రభా. తద్వారా నన్ను నేను కాపాడుకుంటానికి, కొందరైనా నా ద్వారా మేలు పొందుటకు నేను కారకురాలని కావడానికి సహాయం చేయమని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలా. ప్రభు మన సహాయపడుగాక. ఇప్పుడు ఎవరి స్టోరీ వింటున్నాం చెప్పండి? చెప్పండి, ఏం పేరు? అంకుల్ పేరు ఏం పేరు? బక్సింగ్ అంకుల్ గురించి వింటున్నాం కదా. కానీ ఎక్కడ దాకా విన్నాం చెప్పండి? బక్సింగ్ అంకులు ఎవరు చెప్పండి? యేసుప్రభుని ఎరిగినవాడా? యేసుప్రభుని ఎరిగినవాడేనా బక్సింగ్ గారు? కాదు కదా. అయితే ఇప్పుడు బక్సింగ్ అంకుల్ ఏం చేసినాడు? యేసుప్రభుని జాగ్రత్తగా వినాలా, పిక్చర్ చూపిస్తాను, మీరు కళ్ళు మూసుకుంటే కనపడదు కదా. కాబట్టి ముగిస్తాను పిల్లల. కాబట్టి ఇక్కడ బక్సింగ్ గారు మరి ఏం చూస్తున్నామంటే, ఆయన ఏం పొందినాడు? మారు మనసు పొందినాడు. మారు మనసు పొందిన తర్వాత 1932 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఒక ఆదివారంన తను ప్రార్థన చేసుకుంటా ఉంటే మత్తయి సువార్తలో ఒక వాక్యం చదువుతాడు. ఆ వాక్యం ఏంటంటే, యేసు ప్రభువారు బాప్తీసం తీసుకోవటం. ప్రభు ఏం మాట్లాడతాడంటే, అప్పటికే బక్సింగ్ గారు రక్షించబడిన తర్వాత అందరికీ యేసు ప్రభు గురించి చెప్తున్నాడు, కానీ బాప్తీసం గురించి తెలియదు. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నువ్వు బాప్తీసం తీసుకున్నావా అని అడిగాడు. నేను తీసుకోలేదే, దాని అవసరం ఏముందబ్బా అని అనుకుంటుంటే ప్రభు ఏమన్నాడంటే, యేసు ప్రభువే బాప్తీసం తీసుకున్నాడు, యేసు ప్రభు కూడా నువ్వు గొప్పవాడువా అని అడిగినాడు అనమాట. లేదు ప్రభా, నీకంటే నేను గొప్పవాడిని కాదు. అంటే నువ్వే బాప్తీసం తీసుకున్నప్పుడు నాకు కూడా ఖచ్చితంగా ఏమవసరం? బాప్తిస్మం అవసరము అనేటువంటిది అక్కడ దేవుని మాటకు తను లోబడ్డాడు. చూడండి ఇక్కడ ఏమనుంది? నీవు నీ రక్షకుని అంటే ఏ విధమునైనను శ్రేష్ఠుడువా? నీ రక్షకుడైన యేసు ప్రభువే బాప్తిసం తీసుకుంటే వాట్ అబౌట్ యూ? ఇంకా ఇక్కడ ఎవరైనా యవన బిడ్డలు మారు మనసు పొంది ఎన్నో సంవత్సరాలైపోయి ప్రభు హృదయం ఇచ్చిన తర్వాత ఇంకా బాప్తిసం తీసుకుపోతే నీ సంగతి ఏంటి? యేసు ప్రభు కంటే గొప్పవాడివా గొప్పదానివా తీర్మానం చేసుకో. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ప్రభు తనతో అలాగ మాట్లాడుతూ వచ్చినాడో మరి బక్సింగ్ గారు ఏం చేస్తున్నారంటే, తను బాప్తిసం తీర్మానం చేసుకొని 1932 సంవత్సరంలో ఫిబ్రవరి మాసము 4వ తారీఖున, అంటే ఆ తర్వాత రోజే ప్రభు తనతో మాట్లాడిన రోజు తర్వాత రోజే తను ఏం తీసుకున్నాడు చెప్పండి? వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇప్పుడు బక్సింగ్ గారు తండ్రి గారు ఉన్నారు కదా, ఆయన మంచి కాంట్రాక్టరు, మంచి డబ్బు సంపాదించేటువంటి ఒక పని తనకుంది. అయితే ఆ పనిలో చాలా నష్టం వస్తుంది. ఆ పనిలో నష్టం వచ్చి కోర్టు కేసులో ఇరుక్కొని పోతాడు. అలాంటి సందర్భంలో బక్సింగ్ గారికి ఆయన డబ్బులు పంపలేకపోతాడు. అలాంటి సందర్భంలో సంవత్సర కాలము బక్సింగ్ గారు చాలా కఠినమైన శ్రమలు అనుభవించాడు. తినటానికేమో తిండి లేదు, మరి సరైన బట్టలు లేవు. సంవత్సర కాలం చాలా ప్రయాసపడ్డాడు. సంవత్సర కాలం తర్వాత మరి హాన్సేన్ అనేటువంటి స్నేహితుని ద్వారా హేవర్డ్ అనేటువంటి దంపతులు పరిచయం అవుతారు. ఏం దంపతులు? హేవర్డ్ చెప్పండి. హేవర్డ్ వాళ్ళు 3 సంవత్సరాలు బక్సింగ్ గారిని వారు చేరదీసి వారు పరామర్శిస్తారు. ప్రభు అలాగన మరి ఆ యొక్క బక్సింగ్ గారు అంకుల్కి ప్రభు సహాయపడతా వచ్చాడు. ఆ తర్వాత దినాలలో కానీ మరి బక్సింగ్ గారు చాలా ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. ట్రైనింగ్ పీరియడ్, బస్సుకు ఛార్జీలు ఉండే కాదు. మరి దాదాపుగా ఒక 10 దినాలు ఆహారమే లేదు. కేవలము కోక్ అనేటువంటి ఒక పౌడర్ మాత్రమే తను కొనుక్కోగలిగినాడు. 10 రోజులు ఉదయకాలము ఆ బాత్రూంలో వచ్చేటువంటి వేడి నీళ్ళు పట్టుకొని ఆ కోకు కలుపుకోవటం, తాగటం. ఉదయకాలం అదే భోజనం, మధ్యాహ్న కాలం అదే భోజనం, రాత్రికాలం కూడా అదే భోజనం. కాబట్టి చాలా ఈ దైవజనుడు ఎంతో శ్రమ అనేటువంటిది అనుభవిస్తూ వస్తాడు. కాబట్టి ఆ కోకు కూడా ఆ చిల్లరంతా పోగేసుకొని ఆ కోకు కొనుక్కుంటాడు. చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒక ప్యాకెట్ కదా, కోక్ ప్యాకెట్.
ఆ వేడి నీళ్ళు కలుపుకొని తను మరి చేస్తూ వచ్చేవాడు. తర్వాత మరి అప్పుడు భక్సింగ్ గారు ఏమనుకున్నాడంటే, దేవుడు నన్ను ఏదో తరబీదు చేస్తున్నాడు, దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు అనేటువంటిది ఆ దైవజనుడు అనుకుంటా వచ్చినాడు. అలాంటి సందర్భంలో కాబట్టి చాలా కఠినమైన పరిస్థితులు, తినటానికి ఆహారం లేదు, కంపెనీకి మరి ఆ యొక్క ట్రైనింగ్కు వెళ్ళటానికి బస్సుకు డబ్బులు ఉండేవి కాదు, నడుచుకుని పోయేవాడు. చలికి కప్పుకోవడానికి సరైన వస్త్రం ఉండేది కాదు, చలికి వణికిపోతూ ఉండేవాడు. అలాంటి సందర్భంలో చలికి వణికిపోతూ ఇట్లా చూస్తే ఒక చర్చి కనబడుతుంది. ఆ చర్చి గోడ మీద ఒక వాక్యం కనబడుతుంది. చూడండి, ఆ వాక్యం ఏంటో మీరే చదవాలా. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏముంది చెప్పండి. ఒక చర్చ్ ఉంది కదా, ఆ చర్చి గోడ మీద ఒక వాక్యం కనిపిస్తుంది. ఏం వాక్యం చదవండి ఇది. నేను చదువుతాను చూడండి, చెప్పండి. శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ మాటలు చదువుతూ వచ్చినాడో ఎంతో ఆదరణ కలిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాటలు చెప్పుకుంటూ ఉండేవాడు, ఆ మాటలను బట్టి ప్రభువును స్తుతిస్తుండేవాడు. కాబట్టి ఈ దేవుని మాటలు అనేటువంటివి ఆ దైవజనుడు భక్సింగ్ గారిని ఏం చేశాను చెప్పండి, ఎంతో ఆదరిస్తూ వచ్చినాయి. ఇప్పుడే మనం పాట పాడుతూ వచ్చినాం, అన్న పాట నేర్పించాడు మనకు. ఏం పాట? నా చేయి. ఎన్ని శ్రమల్లో, ఎన్ని కష్టాల్లో దైవజనుడు భక్సింగ్ గారికి ప్రభువుని నమ్ముకున్న తర్వాత తిండి లేక, బట్ట లేక ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తన వాక్యం ద్వారా ఆ దైవజనుడిని ఆదరిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఆ దైవజనుడికి కనీసము బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, పాతికిలిపోయినాయి, చినిగిపోయినాయి. ఒక పెద్ద మనిషిని కలవడానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పెద్ద మనిషిని కలవడానికి వెళ్ళే సందర్భంలో దైవజనుడు భక్సింగ్ గారు ఆ పాత బూట్లుగా పాలిష్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళితే ఏమవుతుందంటే మరి ఇదేనా పిక్చర్, మరి ఏమవుతుందంటే ఆ పెద్ద మనిషి భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, అయ్యా నువ్వేమనుకోవద్దు, ఒక ఆయన నాకు కొత్త బూట్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినాడు, నువ్వేమనుకోకపోతే ఆ బూట్లు నేను నీకు ఇస్తాను అని దైవజనుడు భక్సింగ్ గారితో ఆ మనిషి చెప్తాడు. చూడండి, కానీ దాని బూట్లు లేవు. బూట్లు లేని సంగతి ఎవరు తెలుసు చెప్పండి, ఎవరు తెలుసు? యేసయ్యకి తెలుసు. ఆ పెద్ద మనిషికి బూట్లు కొనుక్కోమని ఆ బూట్లకు సరిపోయే డబ్బులు ఇంకొక ఆయన ఇవ్వటం ఏంటి, ఆ బూట్లు తెచ్చి భక్సింగ్ గారికి ఆయన ఇవ్వటం ఏంటి? చూడండి ఎంత దేవుడు సహాయం చేసినాడు. తర్వాత మరి భక్సింగ్ గారు యొక్క ఇంజనీరింగ్ అంటే ఆయన యొక్క దేంట్లో చేశాడంటే అగ్రికల్చర్ ఇంజనీర్ చేశాడు. అంటే వ్యవసాయం విషయంలో పట్టభద్రు ఆయన మరి చేసినాడు. మన భారతదేశం నుండి విదేశాలలో ఆ చదువు చదివినటువంటి మొట్టమొదటి మనుషుడు భక్సింగ్ గారు అనమాట. భక్సింగ్ అంకుల్ అర్థమవుతుందా? అయితే ఒకసారి పొలంలోకి వెళ్ళి పని చేయాల్సి వచ్చేది. ఎప్పటి నుంచి పని చేయాల్సి వచ్చేది? తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయాల్సి వచ్చేది. సరైన ఆహారం లేని కారణాన్ని బట్టి. కాబట్టి ఇంకా 4 గంటలు పని చేయాలా, అలసట వచ్చేసింది, నీరసం వచ్చేసింది, పని చేయలేకపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రార్థన చేసినాడు, యేసు ప్రభువా ఇంకా 4 గంటలు పని చేయాలా, నా దగ్గర అయితే ఏమీ శక్తి లేదు, నేను పని చేయలేకపోతున్నాను, నా సహాయం చేయ్యా, ఒకవేళ నీకు ఇష్టమైతే నాకు శక్తినివ్వు, లేదా ఈ మిషను పని చేయకుండా సహాయం చేయి అని ప్రార్థన చేసినాడు. దేవుడు ఎంతగా సహాయం చేసినాడంటే వెంటనే ఆ మిషను రిపేర్ అయిపోయింది, పని చేయలే. ఎన్ని రోజులు సెలవు వచ్చిందో తెలుసా? ఎన్ని రోజులు సెలవు వచ్చింది చెప్పండి? 4 రోజులు. కాబట్టి ఆయనకు సెలవు ఇచ్చినారు. చూసారా దేవుడు ఎట్లా సహాయపడినాడు? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి బిడ్డలారా? ప్రార్థన ఏం చేస్తాడు? దేవుడు ఆలకిస్తాడు. అర్థమవుతుందా? కానీ నీ ఇబ్బందుల్లో, నీ కష్టాల్లో ఏం చేయాలా? అమ్మ దగ్గరికి వెళ్ళాలా, నాన్న దగ్గరికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా? మోకాళ్ళ మీద యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయనతో చెప్తే ఆయన నీ భక్సింగ్ గారికి సహాయపడిన దేవుడు నీకు నాకు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆయన సహాయం చేస్తాడు. అయితే మరి ఆ దినాలలో భక్సింగ్ గారిని అనేకులు ఏం చేసేవాళ్ళు అంటే వాక్యం చెప్పడానికి పిలిచేవాళ్ళు. ఒక్కసారి మాత్రమే భక్సింగ్ గారు నోట్స్ రాసుకున్నాడు. ఒక హై స్కూల్లో వాక్యం చెప్పడానికి పిలిస్తే 12 పేజీల నోట్స్ రాసుకున్నాడు. రాసుకొని పోయినాడు. 4వ పేజీ తర్వాత 5వ పేజీ కనపడలా. 4వ పేజీ తర్వాత ఏ పేజీ ఉంది? 9వ పేజీ ఉంది. 5వ పేజీ ఏడా అని చెప్పి ఏడైతే ఎక్కడ కనపడలే. అందుకని ఆ 12 పేజీలు తీసి కోటులో పెట్టుకొని ఏం చేశాడు ఆ దైవజనుడు?
దేవుడు తనకిచ్చిన మాటలు చెప్పినాడు. అప్పటి నుంచి తను ఎప్పుడు కూడా అంటే పేజీలు నోట్సులు ఎప్పుడు కూడా రాసుకోలే. దేవుని ఏ మాటలు ఇస్తే ఆ మాటలు చెప్తా వచ్చేవాడు. తర్వాత ఈ దైవజనుడు ఒకసారి ఏం చేశాడంటే మరి ఒక యవనస్తుల కూడికి తను మరి అటెండ్ అవుతాడు. అది ఎక్కడంటే వాంకోవర్, చదవండి చెప్పండి. వాంకోవర్ అనేటువంటి ఒక సిటీలో యవనస్తుల యొక్క కూడికలో అటెండ్ అవుతాడు. అటెండ్ అయిన తర్వాత అక్కడ వాక్యం చెప్పిన తర్వాత ఒక యవనస్తుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఏమని ప్రశ్న వేస్తాడంటే, భారతదేశంలో సేవ ఎట్లా జరుగుతుందండి భక్సింగ్ గారు అని అడుగుతాడు అనమాట. అనగానే భక్సింగ్ గారు ఏం చేశాడు, భారతదేశంలో అందరు దొంగలు, డబ్బు కోసం వచ్చిన పాస్టర్లు, కాబట్టి వాళ్ళకు సుఖం కావాలా, వాళ్ళకి వాక్యం చేత కాదు, మారు మనసు లేదు, అన్నీ చెప్పినాడంట. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చినాడంట. ఇంటికి వస్తే దేవుడు ఏమన్నాడంటే తెలిసిన, నా పని చేసేవాళ్ళు, నా దాసులు, నా సేవకులను విమర్శించడానికి నువ్వెవడవు అని అడిగినాడంట. నీకెవడ హక్కు ఇచ్చినాడు, కాబట్టి నువ్వెందుకు నా పని చేయకూడదు అని అడిగినాడంట. అప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, నీ పని నేను చేయలేను ప్రభా, నేను ఈ పని చేయలేను, కానీ ఒక పని చేస్తాను, నేను ఉద్యోగం చేసి ఏం చేస్తాను, నా జీతం అంతా నీ సేవలో ఖర్చు పెడతాను అని దేవునితో చెప్తే, అప్పుడు ప్రభు అన్నాడంట, లేదు నీ డబ్బు కాదు నాకు కావాల్సింది, నువ్వు నాకు కావాలా, నువ్వు నా సేవ చేయాలా అని ప్రభు అన్నాడంట. ఎప్పుడైతే ప్రభు తనతో అలాగ మాట్లాడుతూ వచ్చినాడో చూడండి, సంవత్సరాలు మాట్లాడలే, గొప్ప సూచనలు చూపించలే, ఎన్నో వాగ్దానాలు ఇవ్వలేదు. దేవుడు తనతో ఎప్పుడైతే మాట్లాడినాడో వెంటనే లోబడినాడు, వెంటనే మోకాల మీదకి వచ్చినాడు. ప్రభా, కాబట్టి నువ్వు చెప్పినట్లుగానే నేను నీ సేవ చేస్తాను, నాకు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి, అంటే నేను చేయడానికి నాకు ఎన్నో ఆటంకమైన పరిస్థితులు ఉన్నాయి, అంటే నాకు సామర్థ్యం లేదు, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా నేను చేయలేకపోయినా కూడా నేనేం చేస్తాను, నీ సేవ చేస్తానని తీర్మానం చేసుకున్నాడు. 1932 సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు తెల్లవారుజామున 2:30 గంటలకు దైవజన భక్సింగ్ గారు సేవ కొరకై ఏం చేశారు చెప్పండి, తీర్మానము చేసుకున్నాడు. బిడ్డలారా, మీరు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కావచ్చు, చదువుకునే విద్యార్థులు కావచ్చు, గుర్తుపెట్టుకోనండి, నిజంగా ప్రభు నిన్ను సేవ కొరకు పిలిస్తే ఎప్పుడో సేవ చేయడం కొరకు ఇప్పుడు పిలవడు దేవుడు, కానీ ఇప్పుడు సేవ కొరకు ఇప్పుడే పిలుస్తాడు. దేవునితో మాట్లాడుతుంటే వెంటనే లోబడు, తీర్మానం చేసుకో. ఈ భక్సింగ్ గారికి ఎన్ని అభ్యంతరకరమైన పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ చూడలే, ఏమైనా నేను ప్రభు లోబడతా అనుకున్నాడు. ఆ దైవజనుడిని ఎంతగా వాడుకున్నాడో మనం అందరం కూడా ఎరుగుదాం. ఆ తర్వాత భక్సింగ్ గారికి దేవుడు ఏం చేశాడంటే, సేవకు తీర్మానం చేసుకున్న తర్వాత 3 షరతులు పెడతాడు దేవుడు. ఎన్ని షరతులు పెడతాడు చెప్పండి? 3 షరతులు. ఏంటి ఆ 3 షరతులు అంటే, మొట్టమొదటిది నీ ఆస్తి మీద హక్కు వదిలేసుకోవాలా. అంటే మీ అమ్మ నాన్నల దగ్గర నుండి ఏమేమి డబ్బులు వస్తాయో అవి ఏవి నాకు వద్దు అని చెప్పాలా. ఎవరికి కూడా నాకు పలానా అక్కర ఉంది, పలానా ఇబ్బంది ఉంది, డబ్బులు ఇవ్వండి అని ఎవరిని అడగకూడదు. అది మొదటి షరతు. రెండవ షరతు ఏం పెట్టాడంటే, నేను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలా. అది ఏ స్థలమైనా సరే గాక, ఎంతమంది అయినా ఉన్నాయి గాక, కాబట్టి నేను పంపించిన చోట నువ్వు వెళ్ళాలా. ఇది రెండవ షరతు. మూడవ షరతు ఏంటో తెలిసిన, కాబట్టి నీకంటూ కొన్ని ప్లాన్స్ వేసుకోకూడదు, నీకంటూ ఏ ప్రణాళిక ఉండకూడదు, నా ప్రణాళిక చొప్పున నువ్వు నడుచుకోవాలా. చెప్పండి, మొదటి షరతు ఏంటి? ఆస్తి మీద హక్కు వదులుకోవాలా, నీ అక్కర్లు ఎవరికి చెప్పకూడదు. రెండవది, నేను ఎక్కడికి పంపించినా అక్కడికి వెళ్ళాలా. మూడవది, నీకంటూ సొంత ప్లాన్స్ ఉండకూడదు, నేను అట్లా చేయాలా, ఇట్లా చేయాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఏమి ఉండకూడదు. కానీ నేను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలా. నీ ప్రణాళికలన్నీ నా చేతిలో ఉంటాయి, నా ప్రణాళికలు నువ్వు ఉండాలా. ఈ 3 షరతులు దైవజన భక్సింగ్ గారికి ప్రభు పెట్టిన తర్వాత 1933 సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున కెనడా నుంచి ముంబైకి మరి దైవజన భక్సింగ్ గారు ఆయన ఓడలో ఆడికి రావటం అనేది జరుగుతుంది. ట్రైన్కి వచ్చాడు. తర్వాత ముంబైలో తను ట్రైన్ దిగినాడు. ట్రైన్ దిగిన తర్వాత దానికి ముందే ఏం చేశాడంటే, ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయినాను. కాబట్టి తను ఎప్పుడైతే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మకి ఒక ఉత్తరం రాయాల్సి వచ్చింది. ఏం రాయాల్సి వచ్చింది చెప్పండి? ఒక ఉత్తరం. ఆ ఉత్తరం రాయాల్సి వచ్చినప్పుడు తన దగ్గర ఏమి డబ్బులు లేవు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా అమ్మకి నేను ఉత్తరం రాయాలా, నా దగ్గర స్టాంపు అంటే లెటర్ మీద స్టాంపు, డబ్బులు లేవు అని కోడ్ చూస్తే ఒక చిన్న నాణ్యం దొరికింది. చిన్న నాణ్యం దొరికింది అంటే బహుశా ₹1 అనుకోండి, ఎంతలో అట్లా చిన్న నాణ్యం. అప్పుడు ఇది తీసుకుని పోతే దీనికి స్టాంపులు రావు, ఉత్తరం రాదు అని అంటారేమోనని చెప్పి ఒక పిల్లోడికి ఇచ్చి పంపిస్తాడనమాట. రాకపోతే రాదంకులు అని ఇస్తాడులే అని చెప్పి ఇచ్చి పంపిస్తే ఒక ఆమె వస్తుంది వెనకాల. ఎట్లా వస్తుంది తెలిసిన, చూడండి, అరుస్తూ వస్తుంది. ఎవరు ఈ నాణ్యం ఇచ్చింది?
ఈ అబ్బాయికి ఇచ్చిన నాణ్యం ఇచ్చింది ఎవరు అని అరుస్తూ వస్తే భయపడిపోతాడు, నేనే. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఈ నాణ్యము బంగారు నాణ్యం. ఏం నాణ్యం చెప్పండి? ఈ నాణ్యం ఏం నాణ్యం? బంగారు నాణ్యము. కాబట్టి ఇది అనేక సంవత్సరాల క్రితము పంజాబ్లో కాడి ఈ నాణ్యం పోయింది, నీకు ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, ఎక్కడి నుండి వచ్చింది? ఆ కోర్టులోకి ఆ నాణ్యం ఎట్లా వచ్చిందో తనకి ఏమాత్రం కూడా తెలియదు. అలాగున దేవుడు తన అక్కర్లన్నిటి విషయంలో ఆ దైవజనుడు భగత్ సింగ్ గారు మోకరించి ప్రార్థన చేసేవాడు. అప్పుడు దేవుడు తనకేం చేస్తూ వచ్చాడు చెప్పండి? సహాయము చేస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో కాబట్టి వాళ్ళ నాన్నకి ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ఉత్తరం రాస్తాడు. చూడండి, ఎక్కడికి వచ్చేసినాడు? ముంబైకి వచ్చినాడు. ఇదే ఏ ఊరు ఇది? మన దేశంలో ముంబై సిటీకి వచ్చేసినాడు. ఆడికి వచ్చిన తర్వాత కాబట్టి వాళ్ళ నాన్నకి ముందే ఉత్తరం రాసినాడు. నాన్న, నేను మారుమనసు పొందాను, నాన్న నేను యేసు ప్రభుని ఎరిగినాను అని చెప్పి రాస్తే, సరే వాళ్ళ నాన్న ఏమనుకుంటా అంటే, ఏదో నిజమైన మార్పు నా కొడుకులో జరిగిందిలే అని చెప్పి తను అనుకుంటా వచ్చిన తర్వాత కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ట్రైన్ దిగుతాడో దిగిన తర్వాత చెప్తాడు, వాళ్ళ నాన్న చెప్తాడు. ఏమని చెప్తాడంటే, బిడ్డ కాబట్టి నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, మంచిదే. ఇది మాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకుంటే వేరే మతస్థులు యేసు ప్రభుని నమ్ముకుంటే ఒప్పుకోరు, వాళ్ళ బంధువులు ఎవరు ఒప్పుకోరు, కష్టాలు వస్తాయి. అందుకని ఏమంటారంటే, నువ్వు ఎవరికి చెప్పొద్దు, ప్రార్థన చేసుకో రహస్యంగా అంటే. అప్పుడు భగత్ సింగ్ గారు ఏమంటాడు తెలిసిన? యేసు ప్రభువు ఎవరైనా నా ఊపిరి. చెప్పండి, యేసు ప్రభు ఎవరు? నాన్న, నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండగలనా? ఊపిరి పీల్చుకోకపోతే ఏమైపోతాం? ముక్కు మూసుకుంటే చచ్చిపోతాం కదా. అట్లా యేసు ప్రభు గురించి చెప్పకుండా నేను ఉండలేను. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే, బిడ్డ నువ్వు అందరికంటే పెద్ద పిల్లవాడివి, నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి నీ వెనకాల తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ అక్కలు తీర్చాలా అంటే దైవజనుడు ఏమన్నాడు తెలిసిన? లేదు, దేవుడు నన్ను సేవకు పిలిచినాడు, కాబట్టి నేను చేయవలసిందంతా కూడా దేవుడే సహాయం చేస్తాడు, నా తమ్ముళ్ళు నా చెల్లెలకు దేవుడే సహాయం చేస్తాడని చెప్పినాడు. ఎంతమంది తెలిసిన? 5 తమ్ముళ్ళు. భగత్ సింగ్ గారికి ఎంతమంది తమ్ముళ్ళు చెప్పండి? వినాలా, ముగించేస్తున్నాను. ఎంతమంది తమ్ముళ్ళు? చెల్లెళ్ళు ఎంతమంది? 3 చెల్లెళ్ళు. దేవుడు ఎంతగా సహాయం చేస్తాడంటే ఆ దైవజనుడికి విశ్వాసం దేవుడు గణపరిచి వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో కాబట్టి స్థిరమవుతూ వచ్చినాడు. ఒక తమ్ముడు శ్రీచంద్ చాబ్రా ఢిల్లీ మున్సిపల్ కమిటీలో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి తను సోషల్ వర్క్లో పద్మశ్రీ అవార్డును కూడా తను సంపాదించుకుంటూ వచ్చినాడు. చూసారా దేవుడు ఎట్లా సహాయపడినాడు? మన దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన దేవుడు. ఏ దేవుని కొరకు ఏదైనా నువ్వు విడిచిపెట్టాల్సి వస్తే దానిని నీ పక్షంగా ఎవరు నెరవేరుస్తాడు చెప్పండి? ప్రభువే నెరవేరుస్తాడు. ఆ దైవజనుని పక్షంగా ప్రాక్టికల్గా రుజువు చేయబడినటువంటి జీవితం ఇది. దీని కొరకు మనం ఇంకేమి కూడా యోచించి కనిపెట్టాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, బిడ్డ చివరికి ఒకటే ఒక మాట, కాబట్టి నాకు అర్థమైపోయింది, నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టినని చెప్తున్నావు, ప్రకటించకుండా ఉండలేనని చెప్తున్నావు, కానీ అని చెప్పి ఇంకొకసారి ఆలోచన చేసుకో అని చెప్పి తల మీద సిక్కులకి ఏముంటుంది చెప్పండి? తల మీద పాగా ఉంటుంది. ఆ పాగా తీరు అనమాట, అది అవమానం. తీసి భగత్ సింగ్ గారి కాళ్ళ మీద పెడతాడు. అంటే ఎంత అవమానం అనమాట అది. అంటే అప్పుడు అంటే దానిని బట్టి ఆ దైవజనుడి హృదయం కరిగిద్దేమోనని తన్ని చేసిన చివరి ప్రయత్నం. ఆ సమయంలో దైవజనుడి గారు ఏం తీర్మానం చేస్తున్నారు తెలుసా? కాబట్టి హృదయంలో ఎంత బాధ కలిగినా కూడా తన దేవుని సేవ చేయడానికి వెనుకంజ వేయలేదు. చూడండి, ఆ తండ్రి తల పాగా తీసి కాళ్ళ దగ్గర పెట్టినాడు. ఎంతో హృదయంలో దుఃఖం వస్తూ ఉంది, బాధ వస్తూ ఉంది. అయినా కూడా ఆ దైవజనుడు దేవుని యొక్క సేవ కొరకై వచ్చాడు. చివరికి వాళ్ళ నాన్న అమ్మ చూడండి ట్రైన్లో విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. భగత్ సింగ్ గారి దగ్గర ఏం లేవు చెప్పండి? డబ్బులు లేవు, బట్టలు లేవు, ఆహారం లేదు. చివరికి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు? విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కళ్ళ నిండా నీళ్ళు. వీళ్ళు వెళ్ళిపోయే వరకు, ట్రైన్ వెళ్ళిపోయే వరకు ఆ కళ్ళ నీళ్ళతో చూస్తూ ఉండిపోయినాడు. దేవుని కొరకు క్రైమ్ ఎంత చెల్లించినాడు చూసారా బిడ్డలారా? యేసు ప్రభు నీ కొరకు నాకు ఎంతో క్రైమ్ చెల్లించినాడు. నువ్వు ఏ క్రైము చెల్లించకుండా దేవుని సంతోషపెట్టలేవు. కాబట్టి నాకు అన్నీ ఉండాలా, నా డిమాండ్స్ అన్నీ ఉండాలా, నేను దాన్ని దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నావా? అది కేవలం బూటకం అంతే, అది స్వార్థం అంతే. నువ్వు దేవుని సంతోషపెట్టాలంటే నీ ప్రభు నీ ఎడలు ఎలా నడుచుకున్నాడో కొంతైనా నీ ప్రభు కొరకు నువ్వు అలాగా నడుచుకొనవలసి ఉన్నది. ప్రభు అలాగా సహాయపడుగా. రండి ప్రార్థన చేస్తాం. మోకరించండి, ప్రార్థన పైకి మోకరించాలా. కళ్ళు మూసుకొని ఎవరు మాట్లాడొద్దండి, ఎవరు మాట్లాడొద్దు. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధులైన దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నిత్యం మీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు. మేము వేటి మీద మనసు ఉంచాలో
తద్వారా మేము ఎలాంటి మేలు పొందనై ఉంటున్నామో తద్వారా మా ద్వారా ఇతరులు మేలు పొందడానికి మేము కారకులం అవుతామని మీ సెలవిచ్చిందని బట్టి స్తోత్రములు. ఇతరుల మేలు కొరకై ప్రభా మేము కారకులం అవునట్లుగా ప్రభా మేము మేలు పొందడం కొరకై మమ్మల్ని కరుణించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దైవజన భక్తి గారి జీవితం ద్వారా ప్రభా ఎవరితో ఏమి మీరు మాట్లాడినారో ఆ మాటకు విధేయత చూపుడు కొరకాయ ఆ దైవజన వల్లే మేము వెంటనే లోబట్టు కొరకాయ సహాయపడము. మా ప్రభు కొరకాయ క్రైమ్ చెల్లించుడు సహాయపడము. ప్రభా గుండె పిండి వేసేటువంటి దుఃఖం ఉన్నా కూడా ప్రభు గురు సహించుడు ఎట్లో నేర్పించము. మీ చేతులకు అప్పగించుకుంటున్న బిడ్డలు దీవించము. ముందు నెల క్లాసెస్ అన్నిటి విషయంలో సహాయపడుతున్నామని వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి ఇమానుయేల్ బ్రదర్, రండి ఇమానుయేల్ బ్రదర్.